హై గైస్, సాత్విక్ దిల్సే నా ఫస్ట్ వ్లాగ్ గైస్. ఇది గోయింగ్ టు అన్నవరం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ఉంది. నేను మధ్యలోంచి స్టార్ట్ చేస్తున్నా వీడియో. ఓకే గైస్, చూపిస్తాను. ఇక్కడ టోల్ గేట్ ఫీ అయితే లేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోయినాక మళ్ళీ ఆపుతాం నార్మల్గా ఫొటోస్ ఆర్ వీడియోస్ దిగడానికి. ఇక్కడ ఆగినాం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ఉంది. టోల్ గేట్ దగ్గర ఆగిపోయినాం మేము. టోల్ గేట్ దగ్గర ఆగిపోయి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతాను నేను. కొంచెం బాగుంది కదా, లైటింగ్ బాగుందని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతాం. వ్యూ చూడండి, బాగుంది. వ్యూ అయితే బాగుంది. చూడండి గైస్, వ్యూ ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ. డాడీ ఎటో పోతున్నాడు, అంటే అక్కడ ఏదో చెట్లు ఉన్నాయి. చెట్ల దగ్గర పోయి తెంపుకొని వస్తాడంట. నా ఫోటో చూస్తున్నా అక్క మొబైల్లో. అక్క క్లిక్ చేసిన ఇవే పిక్స్ గైస్ దిగింది. ఇక్కడ మంచిగా వచ్చినాయి. ఎండ మామూలు లేదు గైస్, బాగా వేడి ఉంది. ఇక్కడ బయటకు వచ్చి నించుంటే ఇవే పిక్స్ గైస్ దిగింది. అక్క క్లిక్ చేసింది. ఇది ఫస్ట్ వ్లాగ్. అంత పర్ఫెక్ట్ కాదు వ్లాగింగ్లో, చూపిస్తున్నాను కానీ. చెట్లు గ్రీనరీ ఉంది గైస్, చూడండి. డాడీ రిటర్న్ అవుతున్నాడు. ఏం తీసుకొచ్చిండో చూపిస్తాను గైస్. ఇవే తెచ్చిండు డాడీ. కాయలో దానికి ఏదో అంటారంట. టీ టైంకి వచ్చినాం గైస్. అక్క మొబైల్లో బిజీగా ఉంది. ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ గైస్. ఏంది తీసేది? గైస్, మా అక్కకి జాబ్ మానేయమంటున్నా, కంటెంట్ క్రియేషన్ అయిపో అంటున్నా. టీ వచ్చింది 4 మెంబర్స్కి. చాయ్ తాగుతున్నాం గైస్. రివ్యూ చూస్తుంటే అంత బాగాలేదంట చాయ్. టీ టైంలో మళ్ళీ యావరేజ్ అంట. ఏందో ఈయన బిస్కెట్, ఏందో చాయ్ బిస్కెట్ లవర్. ఇంట్లో నుంచినా సరే బోట్లే, ఏం చేయాలి? తెంపాలి బిస్కెట్ నప్పుడు. ఎల్కేజీ బాయ్, స్కూల్ గోయింగ్ బాయ్, బిస్కెట్స్ మ్యాండేటరీ ఫర్ హిమ్. గైస్ అయిపోయింది గైస్, టీ తాగేసినాం. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం విశాఖపట్నంకి. ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ టైం గైస్ వ్లాగ్ తీయడం. అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్ టైంకి చేస్తూ వ్లాగింగ్లో ఇంప్రూవ్ అవుతా. ఇక్కడ నుంచి చూడండి గైస్, ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఇది కట్టేసి బయలుదేరుతాం. వ్యూ చూడండి గైస్, ఎంత గ్రీనరీ ఉందో. ఆ లైటింగ్, ఆ వ్యూ హైలైట్ ఉంది గైస్. అన్నవరం 86 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. లెఫ్ట్ సైడ్లో వ్యూ చూడండి గైస్. చూడండి ఫ్రెండ్స్, చూడండి బ్రిడ్జ్ మీద తీసుకుపోతాడు తమ్ముడు. నైస్ డ్రైవింగ్ బ్రో. నేనే ట్రై చేస్తున్నా ఇది కార్. ఇంకా బ్లాగ్ తీస్తున్నా. పానీపూరి తినడానికి వచ్చినాం గైస్. అక్క తింటుంది. తర్వాత నేను తిన్న పానీపూరి. గైస్ మధ్యలో సడన్గా ప్లాన్ అయింది అన్నవరం వెళ్దామని. దారిలోనే వస్తుంది. అన్నవరం చూసిన తర్వాత టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్తాం విశాఖపట్నం. సింహాచలం వెళ్తాం. సింహాచలం దగ్గరికి వెళ్ళి దాని తర్వాత రూమ్ తీసుకొని రూమ్లో ఉండి రేపు పొద్దున వైజాగ్ బీచ్ చూసి, ఆర్కే బీచ్ చూసి, దాని తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటాం సింహాచలంది. అది గైస్ ప్లాన్. ఓకేనా గైస్? బాయ్ గైస్. అన్నవరం టెంపుల్ రీచ్ అయిన తర్వాత చూపిస్తాను నేను. On the way to అన్నవరం. దగ్గర రీచ్ అయినాం గైస్. ఇది లెఫ్ట్ సైడ్లో కనబడుతుందా లైటింగ్? అక్కడే టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి దగ్గరే. ఇక్కడ నార్మల్ వాష్రూమ్ కోసం ఆగినాం గైస్. వాష్రూమ్ అయిపోయిన తర్వాత అన్నవరం టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తాను.
ఇదే గ్యాస్ నేషనల్ హైవే చూడండి గాయస్, ఈ టీ షాప్ వ్యూ చూపిస్తున్నా గైస్. వెహికల్ ఎట్లా పోతున్నాయి చూడండి, హైలైట్ ఉంది గైస్. అక్కడ నించొని చూస్తుంటే ఇది మెయిన్ ఎంట్రింగ్స్ గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటారు వెహికల్స్కి, కార్కి అయితే 50 రూపీస్ తీసుకున్నారు మాకు. ఇక్కడ నుంచి మెల్లగా ఎంటర్ అయినాం, కొండెక్కినాం. దర్శనంకి వచ్చినాం గైస్, ఇదే గైస్. బాగుంది, నైట్ వ్యూ కూడా బాగుంది గైస్. చూడండి, ఇది టెంపుల్ గైస్. ఫోటోలు దిగుదాం అంటే దిగనీయట్లే గైస్. ఇక్కడైతే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఇది పని ఉంది, అది పని ఉంది, ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. చూడండి, ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, అక్కడ జరగమంటారు. బ్యాంగిల్ తీసుకుంటున్నారు. రిటర్న్ మేము కిందకి వెళ్ళి వెహికల్ ఎక్కుతాం. వెహికల్ ఎక్కి సింహాచలంకి బయలుదేరుతాం ఇవాళ నైటే. నీ కాకయ్య గైస్, ఈ గాజులు 60 రూపాయలు అన్నవరంలో. హాయ్ గైస్, అన్నవరంలో షాపింగ్ చేస్తున్నాం. బ్యాంగిల్ తీసుకున్నాం ఇప్పుడు, ప్లస్ ఇది తీసుకుంటున్నాం. ఇది లడ్డు కౌంటర్ గైస్. అయిపోయింది గైస్, వెళ్తున్నాం కిందకి. కార్లో కూర్చొని దాని తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం గైస్. సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయింది, వెళ్తున్నాం సింహాచలం. ఇప్పుడు కారులో కూర్చోవడానికి వెళ్తున్నాం. ఈ ఫస్ట్ వ్లాగ్ గైస్, అడ్జస్ట్ అయిపోండి. చేస్తూ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నాకు ట్రై చేస్తున్నాను నా బెస్ట్ చేయడానికి. కింద దిగే వ్యూ గైస్, ఇది కింద దిగినప్పుడు ఇది వీడియో తీసింది నేనే తీసిన. ఇది డ్రైవింగ్ చేస్తూ దిగిన తర్వాత మేము డిన్నర్కి బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇడ్లీ తిన్నాం డిన్నర్కి. బాగున్నాయి, ఆ ఇడ్లీలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, టేస్ట్ బాగుంది, చట్నీ. తిన్న తర్వాత స్టార్ట్ అయినాం సింహాచలంకి. ట్రాఫిక్ అయిపోయింది చూడండి గైస్. రైట్కి వెళ్తే పిఠాపురం, రైట్ పోతే కాకినాడ, లెఫ్ట్ పోతే సింహాచలంకి వెళ్తాం. వాష్రూమ్ కోసం ఆగినాం. ఇంకా 42 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ. 11:34కి రీచ్ అవుతాం. చూడండి గైస్, 11:34కి రీచ్ అవుతాం. రీచ్ అయిపోయినాం, సింహాచలంకి రీచ్ అయిపోయినాం. 2 కిలోమీటర్స్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Everything flows so effortlessly.